హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పీఆర్సీ ఐఆర్లపై కీలక సమాచారం అండి. 12వ పీఆర్సీ కమిషన్ నివేదిక, పీఆర్సీ, డిఏ, డిఆర్, సిపిఎస్ మొదలగు వాటి మీద అప్డేట్స్ అయితే వీడియోలో ఉన్నాయి. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. పీఆర్సీ నివేదికనే దాచేశారు. పీఆర్సీ కమిషన్ ఇచ్చిన నివేదికను ఈ ప్రభుత్వం బయట పెట్టలేదంటున్నారు. పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా ప్రత్యేకంగా ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి అధ్యక్షన కమిటీ వేసి నివేదిక ఇచ్చారు. దాని ప్రకారమే పీఆర్సీ అమలు చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులు పీఆర్సీ నివేదిక కోసం సచివాలయంలో ధర్నా చేయవలసిన పరిస్థితి వచ్చింది అంటున్నారు. 12వ పీఆర్సీ కమిషన్ వేశారు. ఈ కమిషన్ ఇంతవరకు పని అసలు మొదలు పెట్టలేదు. పీఆర్సీ అమలు ఆలస్యం అవుతున్న ఐఆర్ ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఈ కమిషన్ నివేదిక ఎప్పటికి ఇస్తుందో తెలియని పరిస్థితి. ఇక 1వ తేదీనే జీతాలు, పెన్షన్లు ఇస్తామనే అంశాన్ని వైకాపా ఎన్నికల మేనిఫెస్టోలో ఎక్కడా పెట్టలేదు. ఒకవేళ అధికారంలోకి వస్తే ఉద్యోగులు, పెన్షనర్లకు మళ్ళీ అవే కష్టాలు వస్తాయంటున్నారు. పెన్షనర్ల కోసం జిల్లాకు సహాయ కేంద్రాన్ని, అంటే పెన్షన్స్ కోసం మాత్రమే జిల్లాకు ఒక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని వైకాపా మేనిఫెస్టోలో చేర్చారే తప్ప ఎక్కడే కానీ క్షేత్రస్థాయిలో వీటి గురించి ఏర్పాటు చేయలేదు అన్నది వాస్తవం అండి. మన మిత్రులు చాలామంది కామెంట్లో కూడా అయితే తెలియచేస్తూ ఉన్నారు. ఒక్కటి చూపించు అని అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు. చివరికి మేనిఫెస్టోలోనూ కూడా అబద్ధాలే చెప్పారని అయితే న్యూస్ రావడం జరిగింది. గ్యారంటీ లేని పెన్షన్ అండి. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. దీన్ని అమలు చేయకపోగా కొత్త గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అంటే జీపీఎస్ను తెచ్చారు. ఈ చట్టంలోని కాస్ 6(5)లో షేర్ మార్కెట్లో వచ్చిన ఒడిదుడుకులపై పెన్షన్ ఇస్తామని నిబంధన పెట్టారు. ఇది సిపిఎస్ కంటే అన్యాయమైనది. సిపిఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించే వాటాను 14కు అయితే పెంచాలని చెప్పినా దీన్ని అమలు చేయడం లేదు. కేవలం 10% మాత్రమే ఇస్తోంది. 4% మిగిలించుకుంటూ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేసింది అని అయితే న్యూస్ రావడం జరిగిందండి. మేనిఫెస్టోలోను ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి ఎక్కడే కానీ ఊరట కలిగించే కానీ లేదంటే భరోసా ఇచ్చేటువంటి అంశాలు ఏవి మేము చూడలేదు. సెల్ ఏర్పాటు చేస్తాము, ప్రతి జిల్లాకు ఒక సెల్ ఏర్పాటు చేస్తామన్నారు. కానీ ఇంతవరకు దాని ఆచరణ అయితే లేదు అని కూడా చెప్తూ ఉన్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నుంచి తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.